ప్రియమైన దేవుని సంగమా, ఈ అధ్యాయం చదువుతూ ఉన్నప్పుడు 3 ముఖ్యమైనటువంటి విషయాలను మనం ఈరోజు నేర్చుకుందాం. హల్లెలూయా. ఇక్కడే ఉన్నారు అందరూ? శ్రద్ధగా దేవుని యొక్క వాక్యంను విందాం. యేసు ప్రభుల వారు రేపటి దినమున సిలువ వేయబడుతుందని, సిలువ వేయబడక ముందు ఆ రోజు రాత్రి యేసు ప్రభుల వారు తన శిష్యులను చేర్చుకొని ఈ మాటలను పలుకుతూ ఉన్నాడు. అర్థమవుతుందా? యేసు ప్రభు తన శిష్యులను ఆ పళ్ళ చుట్టుముట్టు చేర్చుకొని రొట్టెను ఇచ్చి ద్రాక్షరసమును ఇస్తూ, ఇది ఎందుకు పాల్గొనాలా, ఎందుకు తీసుకోవాలా, తీసుకునేటప్పుడు నువ్వు ఏం చేయాలా అనే విషయాలను ఇందులో ఈ వాక్యము 1 కొరింథీయులు 11వ అధ్యాయము 23 నుండి చివరి వచనాల వరకు రాయబడి ఉంటూ ఉన్నాయి. ముఖ్యంగా 23వ వచనం నుండి మనం వెళ్దాం. వాక్యం విందామమ్మ, తర్వాత చదువుకోండి. వాక్యం విందాం. చదువుకోవాల్సిన టైంలో చదువుకోండి, వినాల్సిన టైంలో వాక్యము విందాం. నేను వాక్యం చెప్తున్నప్పుడు మీరు వాక్యం చదువుకుంటా పోతే ఇక్కడ ఎవరికి చెప్తున్నట్టు వాక్యం? గోడలుగా? దయచేసి వాక్యం చదివినాము, నేను వివరించే ప్రయత్నం చేస్తాను, మీరు వినే ప్రయత్నం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. 23వ వచనంలో ఒకసారి చదవండి, నన్ను జ్ఞాపకం చదవండి ఒకసారి. నేను మీకు అప్పగింపబడిన ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు ఒక రొట్టెను ఎత్తుకొని, ఇక్కడ ఆగుదాం. ఒక రొట్టెను యేసు ప్రభుల వారు తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, మన దగ్గరికి ఏదైనా వస్తువు వచ్చినప్పుడు లేదా మన మీద తీసుకునే ముందు దేవుడు ఇక్కడ ప్రభువు మనకు నేర్పిస్తున్నాడు. మనం ఏదైనా భుజించే ముందు, ఏదైనా తీసుకునే ముందు, మన దగ్గరికి ఏదైనా వచ్చే ముందు మనం ఏం చేయాలా? ఏం చేయాలా? దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రభువా, నాకు ఇది ఇస్తున్నావు, ఇది నా దాకా వచ్చిందంటే అది నీ దయ వల్లనే వచ్చింది. అది ఏమైనా లేదా అంటే చూడండి ప్రియమైన వాళ్ళరా, మనుషులకు జంతువులకు తేడా ఏంటిదో ఇప్పుడు నేను చెప్పబోయే దాని మీద మీకు అర్థమవుతుంది. మనము దేవునికి మన దగ్గరికి ఏది వచ్చినా మనం దేవునికి ఏం చేయాలా? థ్యాంక్స్ చెల్లించాలి. మనసులో దేవునికి, ప్రభువా నా దగ్గరికి ఏది ఇచ్చినావు, ఒక రొట్టె ఇచ్చినావు, తాగడానికి చాయ్ ఇచ్చినావు, లేకపోతే భోజనం చేయడానికి అన్నం ఇచ్చినావు, ఏది ఇచ్చినా కానీ కూడా ఏం చెప్పదు? దాన్ని బట్టి మనం ఏం చేయాలా? ఇక్కడ ప్రభు మనకు నేర్పిస్తుడు. ఒక రొట్టెను తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెల్లించినా లేదా? ఆ విధముగా మనం ఏది తీసుకున్నా కానీ కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మనం తీసుకునే పదార్థాలలో ఏమైనా విషకరమైనటువంటి వస్తువులు మనకు తెలియకుండా కలిసినా కానీ కూడా, కలుషితమైన వస్తువు కావచ్చు, ద్రవ్యం కావచ్చు, అది ఏదైనా కానీ కూడా నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెల్లించి అది తీసుకుంటున్నావు చూడు, దేవుడు దాన్ని చూసి అందులో ఏదైనా ఉన్నా కానీ కూడా దేవుడు దాన్ని ఏం చేస్తాడు? పవిత్రపరుస్తాడు. నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు కాబట్టి. హల్లెలూయా. అర్థమవుతుందా? అట్లా కృతజ్ఞతలు చెల్లించకపోతే మనము, ఇప్పుడు ఒక ఆవు ఉంది, లేదా ఒక మేక ఉంది, ఒక జంతువు ఉంది, ఆవు ముంగట తీసుకెళ్ళి గడ్డేస్తే ఏం చేస్తుంది? అది ఆవు ముంగట తీసుకెళ్ళి గడ్డి, మేక ముంగట తీసుకెళ్ళి గడ్డేస్తే ఏం చేస్తుంది? అది లపలప మేస్తూనే ఉంటుంది. అది తింటూనే ఉంటుందా లేదా? కట్టేసిన వెంటనే లపలప తింటూనే ఉంటుంది. అది నీ దగ్గర
దగ్గర కూడా ఎవరైనా అన్నం పెట్టినా ఏదైనా ఇచ్చినా కానీ కూడా నువ్వు దానిలాగానే లపలప కృతజ్ఞతలు దేవునికి చెల్లించకపోతే నీకు దానికి ఏమైనా తేడా ఉందా? అర్థమవుతుందా? ఏదైనా నీ దగ్గరికి వస్తే ఏం చేయాలా? దానిలాగానే తినాలా? ఆవులాగా జంతువులాగా తింటే నీకు దానికి పుస్తకం పరకరైనా పడతానా? అర్థమైందా? హల్లెలూయా. దేవుడు కృతజ్ఞతలు చెల్లించి దానిని విడిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడు. ఇక్కడ ఆగుదాం. ప్రభు యొక్క శరీరము తీసుకునే ముందు ఏం చెప్తున్నాడు? శ్రద్ధగా వినాలి. మీ లైఫ్ లాంగ్, మీ జీవిత కాలం అంతా కూడా ఇది మీకు గుర్తుండాలి. ఎప్పుడైతే ప్రభు యొక్క శరీరాన్ని తీసుకోవడానికి నువ్వు సిద్ధపడి ముందుకు వస్తావో, ఈ మాటలు, మనం వింటున్న ఈ మాటలు నీ జీవిత కాలం అంతా నువ్వు గుర్తుపెట్టుకో. నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడి. హల్లెలూయా. డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. ఏం జ్ఞాపకం చేసుకోవాలమ్మా? యేసు ప్రభు చెప్తున్న మాటలు అవి. అర్థమవుతుందా? రొట్టెని తీసుకున్నాడు, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు. చెల్లిస్తూ ఏం చెప్తున్నాడు? నన్ను ఇది మీ కొరకైనా నా శరీరం అంటుడు. హల్లెలూయా. మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై అని అంటే యేసు ప్రభు చెప్తున్నాడు ఆ మాట. అవునా కదా? ఏమని జ్ఞాపకం చేసుకోవాలమ్మా? నేర్చుకోవాలి వాక్యం. మనం ప్రభు శరీరం చేతిలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. నువ్వేం జ్ఞాపకం చేసుకుంటావు చెప్పు యథార్థంగా? ఇప్పటి వరకు పాల్గొన్నటువంటి విధానాలలో ఇప్పటి నుండి ఇంతవరకు నువ్వు పాల్గొంటూ వచ్చినావు కదా, ఏం జ్ఞాపకం చేసుకున్నావు? ప్రభు శరీరం చేతిలోనికి రాగానే నువ్వు ఏం జ్ఞాపకం చేసుకున్నావు? నన్ను దీవించు ప్రభువా, ఈ రొట్టె ద్వారా నన్ను స్వస్థపరచు ప్రభువా, నన్ను పవిత్రపరచు ప్రభువా, నన్ను ఆశీర్వదించు ప్రభువా అనుకుంటా పాల్గొన్నావా? ప్రియమైన వారలారా, క్రైస్తవులకు, దేవుని బిడ్డలకు అది ప్రసాదం కాదు. కొంతమంది ప్రసాదం లాగా తీసుకుంటారు. ఏం చెప్తుండే యేసు ప్రభు? నన్ను నీ చేతిలోకి ఆ శరీరం రాగానే ఏం చేయాలి? నువ్వు ఏం జ్ఞాపకం చేసుకోవాలి? అదే అడుగుతున్నా మిమ్మల్ని. నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఏం చేస్తావు? ఇప్పటి వరకు ఏం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినా? ఏం చేయాలో చెప్పండి. ప్రభు శరీరం మీ చేతిలోకి రాగానే ఏం చేయాలా చెప్పండి అమ్మా. నీ కొరకు విలువబడిన నా శరీరం అంటాడు. ఇది జ్ఞాపకం చేసుకోవాలా. నీ కొరకు, మన కొరకు కాదు, నీ కోసం మాట్లాడుతాడు. హల్లెలూయా. నీ కొరకు విలువబడిన నా శరీరమును అంటే నువ్వు చేసిన తప్పుకు, నువ్వు చేసిన పాపాలకు శిక్ష ఎవరికి రావాలా? ఎవరికి రావాలి? నువ్వు ఒక మంచి పని చేసినావు అమ్మా, ఒక పుణ్యమైన పని చేసినావు, మంచి పని చేసినావు. వింటున్నారా? ఆ మంచి పని యొక్క ఫలితము నీకు వస్తుందా రాదా? వస్తుందా? పక్కలు ఎత్తుకొని వెళ్ళిపోతారా? వస్తుందా రాదా? మీకే డైరెక్ట్ వస్తుంది. నువ్వు ఒక మంచి పని చేస్తే आज नहीं तो कल उसका फल तुम लेना पड़ता. హల్లెలూయా. పక్కోడు తీసుకొని పోతే ఊరుకుంటావా? అట్లా పోదు, ఎప్పటికీ పోదు. నువ్వు చేసిన మంచి విత్తనాలు, నువ్వు చేసిన చిన్న మంచి పని ఏదైనా, పుణ్యకార్యం ఏదైనా, అది ఆశ్రయంతో కాదు కుమారులు లాగుతావు. హల్లెలూయా. మళ్ళీ నువ్వు చేసిన చెడ్డ పనుల యొక్క పనులకు తీసుకులగ్నా చెయ్యి. చెడ్డ చూపులే కావచ్చు, చెడ్డ ఆలోచనలే కావచ్చు, చెడ్డ ప్రవర్తనే కావచ్చు, అవిధేయత కావచ్చు, పాపపు పనులు కావచ్చు, ఇవన్నిటికీ రావాల్సిన ప్రతిఫలము కిస్కులగ్న చెయ్యే. ఎవరికి తగలాలా? ఎవరు చేస్తే పక్కలోకి వెళ్ళిపోతాయా? కొమ్మన పోతాయా అవి?
మంచి పనులు చేసినప్పుడు నీకు పొమ్మన పోనప్పుడు ఈ చెడ్డ పనులు నీకు ఎట్లా వదిలిపెడతాయి? నరకానికి ఈడ్చుకొని వెళ్ళిపోతాయంట. ఏడికి? నరకానికి. వాక్యం చెప్తుంది. కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడి అనే మాటకు అర్థం ఏంటంటే, నా శరీరము నీ కొరకు విలువబడ్డది. నువ్వు చేసిన పాపానికి రావాల్సిన శిక్ష మైలేలియా నేను తీసేసుకున్నా. హల్లెలూయా. సమజ్ మే ఆ రहा? నీకు రావాల్సిన శిక్ష నేను తీసుకున్నా, విలువబడ్డది. అది నీ చేతిలో వచ్చి పడ్డది. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. నన్ను జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంది? నేను చేయాల్సిన చెడ్డ పనులకు నాకు రావాల్సిన శిక్ష ప్రభువా సిలువలో నువ్వు తీసుకున్నావు. ఇది నేను జ్ఞాపకం చేసుకుంటున్నా ప్రభువా. హల్లెలూయా. అప్పుడు నీ పాపములు, నీ దోషములు, నీ పైన తాత ముత్తాతల నుండి ఏమైనా శాపాలు ఉన్నా కానీ కూడా, ఏమైనా కానీ కూడా ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నావు కాబట్టి కొట్టివేయబడతావు, కడగబడతావు. అప్పుడు నిజంగా నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు. హల్లెలూయా. ఉత్తుగా జ్ఞాపకం చేసుకొని పాల్గొంటే ఏమేమి వస్తాయి అనేది కింద పడి రాయబడి ఉన్నది. కింద రాయబడి అది కూడా అక్కడికి కూడా వెళ్తాం. హల్లెలూయా. నీ దగ్గరికి ప్రభు శరీరం వచ్చినప్పుడు నువ్వేం చేయాలని? అదొక ప్రసాదమా? ఏంటది? జస్ట్ టు రిమెంబర్ ద లార్డ్ గాడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క మరణాన్ని ఆయన తల నుంచి పాదము వరకు కొట్టబడ్డాడు. ఇవన్నీ మనకు తెలుసు. చిన్నప్పటి నుండి చెడ్డీ చేసుకున్నప్పటి నుండి వింటున్నాం మనం. తెలుసా లేదా? కాబట్టి ఆ శరీరం అనేది నీ కొరకు నలగగొట్టబడినదని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీ హృదయంలో ఏం కలుగుతుందమ్మా? చాలా ముఖ్యమైనది నాకు చెప్పాలా. ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నీ మనసులో ఏం కలుగుతుంది? ఏమనిపిస్తుంది నీకు? ఏమనిపిస్తుంది? ఒక్క మాట చెప్పండి. దేవుడు సంతోషిస్తాడు. నాలాంటి దానికోసం, నాలాంటి వాని కోసం నీ శరీరం నరకం కొట్టుకున్నావా ప్రభువా అన్నప్పుడు నీకు ఏమనిపిస్తుంది? పశ్చాత్తాపం కలుగుతుంది. ఆయన ప్రేమ ఎంత గొప్పదో. కన్నీళ్ళు కారుతాయి, కన్నీళ్ళు వస్తాయి నీకు. వద్దన్నా వస్తాయి. అది పంట మారిపోయినా, హృదయం అయిపోయినా, గజదొంగ అయినా కానీ కూడా, ఎంత ఘోరమైన పాపి అయినా కానీ అది కరెక్ట్గా ఎవడైనా అర్థం చేసుకుంటే వారికి ఏం కలుగుతుంది? పంట మారిన హృదయాలు పగిలిపోతాయి. హల్లెలూయా. ఇంత గొప్పదా ప్రేమ అనేది ప్రభువా. నాలాంటి కోసం పరిశుద్ధునివి నువ్వేది నా కోసం శరీరాన్ని నలగొట్టుకొని నాకు ఇచ్చినావు? అంత సీన్ ఉందా నాకు? నేను మారుతానని అంత నమ్ముతున్నావు అను నన్ను అని ఏం కలుగుతుంది? ఫస్ట్ అంటే నీకు పశ్చాత్తాపం కలుగుతుంది. హల్లెలూయా. ఏం కలుగుతుంది? పశ్చాత్తాపం కలుగుతుంది. పశ్చాత్తాపం కలిగినప్పుడు ఏమవుతుంది? కృతజ్ఞత చెల్లిస్తావు. వద్దన్నా ఏమైతుందమ్మా? దూరం కూర్చోండి. ఏం కలుగుతుంది? కన్నీళ్ళు వస్తాయి. వద్దన్నా నీ హృదయాంతరంగమైన స్తోత్రములు చెల్లిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఇది చేయాలి. హల్లెలూయా. చదవండి. నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయుడి. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. కింది వచ్చిన చదువు త్వరగా చదవండి, మనం ముగించేసేయాలి ఇక్కడ. ఆ ప్రకారముగా భోజనమైన అయిన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని నా రక్తము వలనైన కొత్త నిబంధన కొంత ముందు వచ్చిన చదువు మళ్ళీ చదువమ్మా. నా వలన నీ కొరకైనా దాని తర్వాత నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. తర్వాత ఆ ప్రకారమే భోజనమైన
పిమ్మట ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఒక పాత్రని ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన. ఒక పాత్రని ఎత్తుకున్నాడు. మనము ద్రాక్ష రసం తీసుకుంటామా, ఆ పాత్రని ఎత్తుకొని తర్వాత చదవండి, అది తాగునప్పుడల్లా మళ్ళా చెప్తున్నాడు, దీనిలోనిది నువ్వు తాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. ఇది చాలా ప్రాముఖ్యం, చాలా ఇంపార్టెంట్. ఇది ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు రక్తమును ఇచ్చి నీతో నిబంధన చేస్తున్నాడు. కొత్త నిబంధన. తన రక్తమును ఇచ్చి ఏం చేస్తున్నాడమ్మా? ఒక అగ్రిమెంట్ చేసుకుంటున్నాడు నీతో. నిబంధన అంటే ఏంటి? ఏంటిదమ్మా? అగ్రిమెంట్. ఒక ఒప్పందం చేసుకుంటున్నాడు. ఎవరితో? నీతో. కొత్త నిబంధన చేస్తున్నాడు. ఇది కొత్తది. కొత్త అగ్రిమెంట్ ఏంటిది? ప్రియమైన వాళ్ళ పాత నిబంధనలో, బైబిల్ మొత్తంలో కూడా రెండు నిబంధనలు ఉన్నాయి. పాత నిబంధన మొత్తం మోషే ద్వారా, ధర్మశాస్త్రం ద్వారా ఒక నిబంధన చేసాడు దేవుడు. ఏంటిది అది? గొర్రెల రక్తంతోటి, జంతువుల రక్తంతో ప్రాయశ్చిత్తం నిమిత్తము పాత నిబంధనలో దేవుడు పెట్టిన పద్ధతి అది. గొర్రెల బలి కానీ, జంతువుల బలి కానీ, దాని రక్తము చేయడం వలన, బలి చేయడం వలన ఏంటిది అది? నిబంధన దేవుడు చేసిండు. పశ్చాత్తాపం కోసమే, ప్రాయశ్చిత్తం కోసమే. కానీ దాని వలన పాపాలు కడగబడవు. పాత నిబంధన ప్రకారంగా పాపాలు కడగబడవు. ఏం కలుగుతుంది? మళ్ళా ఏం కలుగుతుంది? ఒక గొర్రెనో, ఒక మేకనో, ఇప్పటికీ మన భారతదేశంలో ఇప్పటికీ కొంతమంది ఏం చేస్తారు? కోళ్ళను, నానా విధములైనటువంటి బలులను పాత ధర్మశాస్త్రంలో చేయబడినటువంటిది ఇప్పటికీ చేస్తారు. పాపాలు కడగబడాలి, ప్రాయశ్చిత్తం కలగాలి, శాంతించాలా, నువ్వు శాంతించమ్మా, శాంతించు అని దాన్ని బలి చేస్తారు. కానీ దాని వలన పశ్చాత్తాపం కలుగుతుంది, కానీ నువ్వు చేసిన పాపాలు కడగబడవు. కానీ దేవుడు ఇక్కడ కొత్త నిబంధనలు వచ్చేసరికి తన పవిత్రమైన యవ్వన రక్తం ఇచ్చి ఏం చేస్తున్నాడు? నీతోటి వ్యక్తిగతంగా ఏం చేస్తున్నాడు? ఒక ఒప్పందం, వీలునామా రాసుకుంటున్నాడు. బిడ్డ, నీ కోసం నువ్వు చేసిన పాపాలకు నా రక్తంలో కారుస్తున్నా, ఇచ్చేసిన అని ఒక కొత్త నిబంధన. దీనివల్ల ఏమవుతుంది? ఫస్ట్ నీకు ఏం కలుగుతుంది? ఆయన జ్ఞాపకం చేసుకోవడం వలన ఏం కలుగుతుంది? పశ్చాత్తాపం కలుగుతుంది, నువ్వు కరెక్ట్గా జ్ఞాపకం చేసుకుంటే. రెండవది, నీ పాపాలు కడగబడతాయి. పాత నిబంధనలో పశ్చాత్తాపం కలుగుతుంది, పాపాలు కడగబడాయి. నీ బదులు వేరే ఏమన్నా చేస్తే, కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆయనని ఒక గొర్రెలాగా, ఒక పశువులాగా నీ కోసము తన పవిత్రమైన రక్తంను కార్చి నీతో నిబంధన చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దీనివల్ల నీకు ఏం కలుగుతుంది? హల్లెలూయా, కడగబడతావు. అది ఏమైనా, ఎంత ఘోరమైన పాపమైనా చేసినా అది జ్ఞాపకం చేసుకుంటూ అందులో పాల్గొంటే, నాలాంటి వ్యక్తి కోసము పవిత్రమైన రక్తంను నువ్వు కార్చినావా ప్రభువా అన్నప్పుడు నీకేం కలుగుతుంది? మళ్ళా అడుగుతున్నా, చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఇక్కడనే రూపాంతరం అనేది జరుగుతుంది. ఇదే మూలమై ఉంటున్నది. అందుకే మరలా అడుగుతున్నా, నువ్వు నిజంగా జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు రక్తం నీ దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేసుకోవాలా? నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీన్ని ఏమంటున్నాడమ్మా? డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. మళ్ళా చెప్తున్నా, గుర్తు తెచ్చుకున్నప్పుడు నీకు ఏం కలుగుతుందంటే పశ్చాత్తాపం కలుగుతుంది. ఈ పాపాలు ఈ సెకండ్ వరకు, ఆ సెకండ్ వరకు నువ్వు పాల్గొంటున్నావు చూడు, పాల్గొనేటువంటి టైంలలో ఆ సెకండ్ వరకు నువ్వేమేం చేసుకుంటావు వచ్చినా యథార్థమైన హృదయంతో నువ్వు పశ్చాత్తాపం కోరితే, క్షమాపణ కోరితే ఏమవుతుంది? ఆ టైంలో కడగబడతాయి. హల్లెలూయా, కడగబడతాయా లేదా? ఎందుకంటే పవిత్రమైన రక్తంతో నిబంధన చేస్తున్నావు. హల్లెలూయా. మళ్ళీ దాని తర్వాత అందులో పాల్గొన్న తర్వాత 2 రోజులు అయిన తర్వాత, 3 రోజులు అయిన తర్వాత మళ్ళీ అవే పాపాలు చేసినావు అంటే మళ్ళీ
వచ్చే వారము వచ్చే నెల రోజు మళ్ళా అందరూ పాల్గొని ప్రభు ఆ క్షమాపణ అంటే దానికి వేరే విధమైనటువంటి దేవుడు ట్రీట్మెంట్ ఇచ్చే విధానం వేరే ఉంది. అది ఎప్పుడైనా దేవుని చిత్తమైతే అది సందర్భం కాదు కాబట్టి నేను తర్వాత చెప్తాను. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే రక్తము నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు అందులో కృతజ్ఞతలు జ్ఞాపకం చేసుకొని పాల్గొనాలి. మొదటిది శరీరము కూడా దేవుని గుర్తు చేసుకొని పాల్గొనాలా, రెండవది రక్తంను కూడా దేవుని గుర్తు చేసుకుంటూ పాల్గొనాలి. హల్లెలూయా. కింది వచనం చదవండి, త్వరగా చదవండి. ఆ, ఆ, ఆ. హల్లెలూయా. ఇది పాల్గొన్నటువంటి వాళ్ళు ప్రభు యొక్క శరీరమును ప్రభు యొక్క రక్తమును తీసుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళ హృదయంలో ఏం కలుగుతుంది తెలుసా? ఈ రెండు చేసినటువంటి వాళ్ళ హృదయంలో ఏం కలుగుతుంది తెలుసా? ఏం కలుగుతుంది? దేవుని ప్రేమ పుట్టుకొస్తుంది మీ లోపల. దేవుని ప్రేమతోటి నింపబడతారు. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎంత గొప్పదో నీకు అర్థమవుతుంది. అప్పుడు దేవుని ప్రేమ అంటే ఇదే, వేరేదేం లేదు. నాలాంటి వ్యక్తి కోసం అనేది నీ లోపల పుట్టుకొచ్చినప్పుడు ఏమవుతుంది? నీకు ఇతరులకు వెళ్ళి ప్రభు మరణమును పునరుద్ధానమును ప్రచురపరుస్తూ ఉంటాం. హల్లెలూయా. అదే వాక్యం చదివినవా? ఏం కలుగుతుంది? ప్రభు ప్రేమ ఏం చేస్తుంది నీకు? ప్రభు ప్రేమతో నింపబడినప్పుడు నువ్వు నేను ఏం చేస్తాము? చేస్తామమ్మా? ఇతరులకు వెళ్ళి సువార్త దేవుని కోసము చెప్పాలనిపిస్తుంది. నిన్నెవరు కూడా ఆపరు, నిన్నెవరు కూడా బలవంతం చేయరు వెళ్ళి సువార్త చెప్పని, అది చేయని ఎవరు కూడా నీకు చెప్పరు. నీ అంతలో నువ్వు దేవుని ప్రేమతోటి నింపబడతావు కాబట్టి వెళ్ళి చెప్తా ఉంటావు. హల్లెలూయా. ప్రభు మరణమును ప్రచురించదము. కింది వచనాలు చూసుకొని మనం ముందుకు వెళ్దాం. చదవండి, త్వరగా చదవండి. ఇక్కడ ఆగుతాం. ఎవరైనాను ఇక్కడ దేవుడు ఖచ్చితంగా ఒక కండిషన్ పెడుతుండు. రక్షణ పొందినటువంటి బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇందులో ఖచ్చితంగా పాల్గొనాలి, పారిపోరు. ప్రియమైన సంఘం వినబడుతుందా? మనుషులు పెట్టిన పద్ధతులలోనికి వెళ్ళకండి, దేవుడు పెట్టిన మాటను వినండి. బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళే పాల్గొనాలి. బ్యాప్టిజం తీసుకోకుండా ఇందులో స్వస్థత ఉన్నది, రోగాలు వెళ్ళిపోతాయి, ఇవన్నీ దేవుడు పెట్టిన కండిషన్ కాదు. హల్లెలూయా. అర్థమవుతుందా? పాల్గొనేటప్పుడు ఏం చేయాలని అంటే, పోయిన నెల మన సంఘంలో ఏంటిది, నెలకు ఒకసారి తీసుకుంటాం, అవునా? ఇది ఆచారము పద్ధతి అయి ఉంటుంది. దాన్ని గౌరవిస్తూ మనము పోయిన నెల నుండి ఈ రోజు వరకు పాల్గొనేంత వరకు తెలిసి ఏదైనా తప్పులు చేస్తే, ఇలా చాలా ఉన్నాయి, 4-5 విషయాలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటిది, ఎవరికి ఏమైనా మనము మాట చేత గాయపరిచినామా, ఏమైనా మాటలని వాళ్ళని గాయపరిచినామా, అక్కడ జ్ఞాపకం చేసుకోవాలి, అక్కడికి వచ్చేసరికి. రెండవది, క్షమించలేకపోతున్నావా ఎవరినైనా, ఆడికి వచ్చేసరికి క్షమించేసేయాలి. రెండవది, ఏదైనా బలహీనతల చేత నువ్వు బందీ అయి ఉన్నావా, నేను ఇది వదలలేకపోతున్నా, ఇది నేను ప్రభు కండిషన్ పెట్టేది, ఇందులో ఖచ్చితంగా నన్ను జ్ఞాపకం చేసుకొని మొదటిగా నేను పాల్గొన్నాను. హల్లెలూయా. కానీ బలహీనతలు ఉన్నాయి. అక్కడికి వచ్చేసరికి, ప్రభు బల్ల దగ్గరికి వచ్చేసరికి ఆ బలహీనతలను ఒప్పుకోవాలా, ఇవన్నీ చేయాలి. ఏదో తీసుకొని డింగుమని మింగి ఇట్లా తీసుకొని ఇట్లా అనుకుంటే అది కాదని. అట్లా చేసిన వాళ్ళకు ఏం ప్రమాదం జరుగుతున్నది అనేది కింద వచనాల్లో రాయబడి ఉన్నది. అర్థమవుతుందా? మూడో విషయం ఏమై ఉన్నదంటే, నీ బలహీనతలను ప్రభు దగ్గర, సిలువ దగ్గర ఒప్పుకోవాలి. ప్రభువా
వద్దనుకుంటున్నా కానీ చేస్తున్నా, అలవాటు అయిపోయింది. నన్ను ఇందులో నుంచి విడిపించు ప్రభు అని ఏం చేయాలో, నీకోసమే, నీ పాపం కోసమే కదా ప్రభు చనిపోయింది. మళ్ళీ నువ్వు ఆ పాపం ఎట్లా చేస్తావు తీసుకున్న తర్వాత అయినా చేస్తున్నావంటే నీకు వదులుకునే గుణం అక్కడ కనిపిస్తలేదు. కాబట్టి ప్రభువా నన్ను ఇందులో నుండి విడిపించు అని నువ్వేం చేయాలా, అడగాలి. అడిగినప్పుడు ఇది చెయ్యకుండా నువ్వు ఏదో ఆశావాసిగా పాల్గొంటే ఏమైందో కింది వచనాలు చదువుకొని మనం ముగించుకుందాం. చదవండి, త్వరగా చదవండి. కాబట్టి ఏమంటాడు? కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకోవాలా. ఏమని పరీక్షించుకోవాలా? ప్రభువా నేనేమైనా తప్పులు చేసుకొని ఇందులోకి వచ్చి పాల్గొంటున్నానా, ఎవరినైనా క్షమించలేకపోతున్నానా, లేకపోతే ఎవరినైనా మాటల చేత గాయపరిచినానా, నన్ను క్షమించు ప్రభువా అని పరీక్షించుకొని దీంట్లో పాల్గొనాలి. హల్లెలూయా. తను తాను పరీక్షించుకొని చదువు పరీక్షించుకొనవలెను. ఎలాగూ చేసి పరీక్షించుకొని అలాగూ చేసి ఆ రొట్టెను అప్పుడు అంట తినాలి. హల్లెలూయా. పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి నిన్ను నువ్వు ప్రభువాని. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. చూడండి ప్రియమైన సంగమా, ఇది ప్రభువు శరీరం అని ఆలోచింపగా తిని, ఇది ప్రభువు శరీరం అని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే. అర్థమవుతుందా? తన మీద శిక్ష రావడానికే తిని తాగుతుండే వాడు. మళ్ళీ ఇట్లా పాల్గొనమని దేవుడే చెప్తున్నాడు, తీసుకోమని చెప్తున్నాడు. కానీ పశ్చాత్తాపపడకుండా, వివేచించకుండా, ఆడికి వచ్చేసరికి ఒప్పుకోకుండా, ఇది ఆలోచనలు చేసుకోకుండా ఏదో టైం పాస్గా లేకపోతే ఇంకేదో కారణాల చేత ఇది నేను తీసుకుంటే నాకు పిల్లలు పుడతారు, ఇది నేను తీసుకుంటే నాకు స్వస్థత వస్తుంది, ఇది తీసుకుంటే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని పిచ్చి పిచ్చి మా పద్ధతులు పెట్టుకొని తీసుకుంటున్నావు చూడు. ప్రభు శరీరం అని వివేచించకుండా, ఆలోచించకుండా పాల్గొంటున్న వాళ్ళందరి మీదకి కూడా శిక్షా విధి కలుగుటకే అది చేస్తున్నారు. శిక్ష వస్తుందంటే అది పాల్గొంటే. మనం తీసుకోమంటుండే ఎట్లా పాల్గొనాలా? పశ్చాత్తాపడి ఉన్న బలహీనతలను ఒప్పుకొని ప్రభువా నాకు సహాయం చేయని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇది చేసి పాల్గొనాలి. హల్లెలూయా. చదవండి, వాక్యం చదవండి. ఎందువలన ఇది ప్రభువు శరీరం అని వివేచించకుండా టైం పాస్ కి తీసుకుంటున్నటువంటి వాళ్ళందరూ వారులారా, ఇందువలనే మీలో అనేకులు బలహీనులుగా ఉంటున్నారు. అనేకులు బలహీనులు మరియు రోగాలు ఎందుకు పోతలేవు అని అంటే ఇది ఒక కారణం. కొంతమంది బలహీనులై ఉంటున్నారు, కొంతమంది రోగాల పాలైపోతున్నారు, మరి కొందరు కొంతమంది నిద్రించుచున్నారంటే ఇళ్ళలో కూర్చొని పండుకుంటున్నారని అర్థమా? చర్చి 9 గంటలకు స్టార్ట్ అవుతున్నా 5 గంటలకు 8 గంటలకు 9 గంటలకు లేస్తున్నారు చూడు, ఆ నిద్ర గురించి మాట్లాడుతున్నాడా? కొంతమంది నిద్రించుచున్నారని స్పష్టంగా వాక్యం చెప్తూ ఉన్నది. ఇందువలననే కొంతమంది రోగుల పాలవుతున్నారు, రోగాలు పోతలేవు. ఎన్ని చేతులు పెట్టి ప్రార్థన చేసినా, ఎంత అభిషక్తుడు వచ్చి నేను ఎత్తి మీద ప్రార్థన చేసినా ఆ రోగం అట్లనే ఎందుకుంటుందంటే రోగాల పాలవుతున్నావు. రెండవది బలహీనతలు నీ లోపల నుండి ఎందుకు పోతలేవు అంటే ఇది ఎవడో చేతబడి చేస్తున్నారని కాదు, ఎవడో మంత్రాలు చేస్తున్నాడని కాదు, ఇంకేదో జరుగుతున్నాడని కాదు. అదంతా నీ భ్రమ, నీ భ్రాంతి. హల్లెలూయా. మూడవది కొంతమంది వివేచించకుండానే ఇందులో పాల్గొంటున్నారు కాబట్టి రామ్ నామ్ సత్యే వెళ్ళిపోతున్నారు. అలాగే అల్లాకు ప్యార హోజారే బోలోగా మరణించుచున్నారు. హల్లెలూయా. అర్థమవుతున్నారా ఎంత ప్రమాదం ఇది? అలా తీసుకుందామా వద్దా? తీసుకోవాలా వద్దా?
చేసుకుంటే ఈ 3 వస్తాయంట. రోగాల పాలైతారు, రెండవది, మూడవది కొంతమంది మరణించుచున్నారు. అకాల మరణం ఇది మెయిన్ కారణం. ప్రభువు బల్ల శరీరం అంటే ఆషామాషి కాదమ్మా. ప్రభువు బల్ల శరీరం అంటే అది పవిత్రమైనది, సృష్టికర్త యొక్క శరీరం. అది నిన్ను సృష్టించిన సృష్టికర్త యొక్క శరీరము, సృష్టికర్త యొక్క రక్తం. అది నువ్వు వివేచించకుండా, దాన్ని గ్రహించకుండా అది తీసుకుంటే నాకు ఆశీర్వాదం అని అంటూ పాల్గొంటే నీ మీద నీకు శిక్ష విధి కలగడానికే తీసుకుంటున్నావు. మొదటిది. రెండవది, రోగాలు వస్తున్నాయి, రోగాల పాలవుతున్నావు. మూడవది, నీ సమయానికంటే ముందే వెళ్ళిపోతున్నావు. కింది వచనం చదవండి. కాబట్టి అయితే మనలను మనమే ఏం చేయాలంట? అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల హల్లెలూయా ఇవి జరిగాయి. ఒప్పుకోవాలి ప్రభువా, హల్లెలూయా. మనలను మనము విమర్శించుకోవాలా, నియంత్రణను విమర్శించుకోవాలా. ప్రభువా, ఈ పవిత్రమైనది నాకు ఇస్తున్నావు, ఇది నాకు ఎంత మంచిదో అంత ప్రమాదం. హల్లెలూయా. ఏమని విమర్శించుకోవాలా? లాస్ట్ మంత్ నుండి ఇప్పటి వరకు పాల్గొనేటువంటి సమయం వరకు ఏదైనా తెలిసి బుద్ధిపూర్వకంగా తప్పు చేస్తే అక్కడ ఏం చేయాలా? ఒప్పుకోవాలి. టైం పడుతుంది. అక్కడ పడుతుందా లేదా? ఒప్పుకునేటప్పుడు టైం పడుతుందా? ఆ టైంలో ఏదైనా టింగ్ మన మ్యూజిక్ ప్లే చేసినాం అనుకో, ఒప్పుకోలు ఉండే కదా. మ్యూజిక్ అండ్ సాంగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఆ టైంలో నీకు ఏంటి అవసరమో? పశ్చాత్తాపం, ఒప్పుకోలు. అవునా కదా? ఒప్పుకొని దేవుని మందిరంలో అక్కడిని వదిలేసేయాలి. హల్లెలూయా. వదిలేసుకొని పశ్చాత్తాపం కలిగి నిన్ను నువ్వు పరిశోధించుకున్నప్పుడు నీ మనస్సు, నీ భారంగా ఉండే హృదయం తేలిక అయిపోతుంది. హల్లెలూయా. ఆ విధముగా నీ ఆత్మకు, నీ మనస్సుకు, నీ హృదయానికి వెంటనే స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారమైతాం అప్పుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, మనము ప్రతిసారి ప్రభు శరీరంలో, ప్రభు యొక్క రక్తంలో పాల్గొంటున్నటువంటి మనము ఈ 3 విషయాలు చేసుకొని పాల్గొనాలా వద్దా? యేసు ప్రభు యోహాను సువార్త 6వ అధ్యాయం మొత్తం అదే చెప్తాడు. నేనే జీవ ఆహారం అంటాడు. నా శరీరంలో తిని నా రక్తంలో త్రాగువాడు చనిపోయినను నేను వాడిని లేపెదను. హల్లెలూయా. నా రక్తంలో తినువాడు నా శరీరంలో తాగినటువంటి వాడే నా యందు నిలిచి ఉంటుంది. హల్లెలూయా. ఇది చేయుడి అని యేసు ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. ఇలా చేయడం వలన ప్రభు యొక్క ఆత్మ, దేవుని ఆత్మ మన లోపల నివాసం కలుగుతుంది. మనము చనిపోయిన మన టైం వచ్చి, ఎప్పుడు టైం వచ్చినా కానీ కూడా యేసు ప్రభు మాట చేసిండు కాబట్టి ఆ టైంకి మళ్ళీ మనము యేసు ప్రభు వచ్చినప్పుడు మనలను తీసుకొని పోతాడు. మనం ఈ భూమి మీద ఉన్నా లేకున్నా, మట్టిలో మట్టి అయిపోయినా కానీ కూడా యేసు ప్రభు చెప్పింది మనం నమ్మినాం కాబట్టి భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎప్పుడన్నా రానియండి, అప్పుడు నేను తీసుకొని ఆ మాట నమ్మినవు. హల్లెలూయా. నమ్మిన దాన్ని బట్టి నేను తీసుకొని వెళ్ళిపోతాను. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వార్తగా ఈరోజు మనం ప్రభు యొక్క శరీరంలో, రక్తంలో పాల్గొనాల్సినటువంటి సమయాలలో మనం లేచి నిలబడి ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని పశ్చాత్తాపడుతూ ఎవరికి వాళ్ళు సపరేట్ అయిపోవాలమ్మా. వాళ్ళ మీద ముఖాలు చూసుకోవద్దు. ఈ సపరేట్ దూరం కానీ కొంచెం సిలువ దగ్గరికి వచ్చి ఉన్నాం కాబట్టి ప్రభు సిలువలో నీ కోసం వేలాడుతూ ఉన్నాడని జ్ఞాపకం చేసుకో. లేచి నిలబడి కృతజ్ఞత చెల్లిస్తాం. లేచి నిలబడి దేవునికి వందనాలు చెల్లిస్తాం. ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని ఇందులో పాల్గొందాం. ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఈ పనులు చేసుకోండి. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టయితే